ప్రస్తుతం మన రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం. అమానుషంగా అమాయకుల్ని పోలీసుల్ని చంపడం, ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం, ఆఖరికి రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయడం ఏమిటిదంతా? వీటిని ఇలాగే కొనసాగనిస్తే ఇక మీదట ప్రజల్ని పరిపాలించేది మనం కాదు. తుపాకులు రాజ్యం వెళతాయి, తూటాలు కన్నీళ్లు కురుస్తాయి. దీని మీద వెంటనే మనం ఒక ప్రకటన చేయాలి. ఏ హోమ్ మినిస్టర్ గారు? అబ్బా, ఇప్పటికి 2 డజన్లు పూర్తయినాయి. అమ్మ భరతమాత, నా 5 సంవత్సరాల పదవీ కాలం ఈ కక్కోసులోనే అయిపోయేటట్టుంది. ఆ వంట గ్యాసు బదులు ఈ ఒంట్లో ఉన్న గ్యాస్కి కనెక్షన్ ఇస్తే 7 జిల్లాల పొయ్యిలు వచ్చే ఎలక్షన్ వరకు నిలిచి కాలుతాయి. అమ్మయ్య. చూడండి పెంచలయ్య గారు, చూసేదే లేదండి, దొడ్లో ఉండి అంత విన్నాను. చూడండి జగన్జీ గారు, ఆ ఉగ్రవాదుల్ని అంతు తేల్చేస్తాం, పొడి చేస్తాం అనే మాట బోడిగుండు మీద బొచ్చి పీకడం లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏదైనా ప్రకటించాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏం గొప్పలు అయిపోం. మన కారు కింద బాంబు పెడతారు, అది పేలిపోతుంది. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు, అది మళ్ళీ దొరకదు. షటప్. ఇది నువ్వు చేసిన అన్యాయాలకి అవినీతికి సంబంధించిన ఫైల్. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా దిగజారి ప్రవర్తిస్తావా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పలేకపోతే నిన్ను పదవిలోంచి తీసేయడమే కాదు, నీ మీద పోలీస్ చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మో, ఇక లాభం లేదురో, నిన్ను ఈ సీట్ నుంచి దించాల్సిందే. వాడిని దించితే ఊరుకుంటాడా ఏంటి? వాడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేటు. మళ్ళీ నన్ను కూడగట్టుకుని మిమ్మల్ని దించేస్తాడు. ఆన్నే లేపిస్తే ఆ పని మీరు చేశారని చిన్న పిల్లవాడు కూడా తెలిసిపోద్ది. అమ్మా, అయ్యో బాబోయ్, ఈయన నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నాడు రా బాబోయ్, నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నాడు. ఈయన నా బ్రెయిన్ ఉప్పు కారోజుకుని తినేస్తున్నాడు రా బాబోయ్. ఇవి తీసుకెళ్ళండి చెప్పేది ఏంటంటే తీసుకెళ్ళండి బాబోయ్, ఇవి తీసుకెళ్ళండి. అయ్యో బాబోయ్, అయితే ఆయన నేసేద్దామా? వాడు చెప్పిందే కరెక్ట్ రా బాబు. ఇప్పుడు వేస్తే నేనే వేసాను అనుకుంటారు రా బాబోయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పొద్దుట పేపర్ రాని, పేపర్లో ఆయన గారి స్టేట్మెంట్ వచ్చుంటో చదువు. ఉగ్రవాదానికి జగన్జీ సవాల్. వారం రోజుల్లోగా ఉగ్రవాదులంతా లొంగిపోవాలి, లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ ని రప్పిస్తాను. దొరికాడు వాడు. ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు పిలిచిరారా పూనం సింగ్ గారిని. గాంధీ గారి లాగా దేశభక్తి గీతాలు పాడుకుంటున్నాడు, ఈడేమంట చేస్తాడ్రా? సింగర్ బోల్. ఇలారా. ఏంటండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది? 42 ఇప్పుడు రావాలండి. పర్లేదు లేవయ్యా, గేట్ తీసాకే వెళదాం. చూడు, నేను వైర్లెస్ లో మాట్లాడి ట్రైన్ బ్లాక్ చేయించాను. గేట్ ఓపెన్ చేయి. ఓపెన్ ద గేట్. కమ్ ఆన్, హరీ అప్. ఊరుకోండి, చంపేసిన తిరిగి తెచ్చుకోగలమా? నోర్బి,
అయ్యో ఎంత పని చేశారా! అయ్యో అమ్మా, ఎవర్రా చంపింది? నన్ను కూడా చంపట్రా! అయ్యో అయ్యో, పెద్ద ఆయన పట్టుబట్టుకుని నాకు ఎంత అన్యాయం చేశారా! ఎంత అన్యాయం చేశారా! రాత్రి ఎంత ఘోరం చేశారా! నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని. నా మాట వింటానా? నేను హోమ్ మినిస్టర్ గా ఉండి గురుగారు దక్కించుకోలేకపోతే ఎందుకు నేను? ఊరుకోండి సార్, మీరే ఇలా ఏడిస్తే ఎలా? మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. నేనా? నేతగారా? నేను చేయను బాబోయ్, నేను చేయను. మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముక్కముక్కలైపోతుంది సార్. అయ్యో ఎంత ఎరగాటంలో పెట్టించావయ్యా! అయినా ఆయన ఆశయం కోసం ఈ ముళ్ళకంప నా తల మీద పెట్టుకోవాలి. అయినా సార్ నేను చేయను. ఆయన చెప్పులు ఇప్పించండి, పాదుకుల్లో పెట్టి పరిపాలిస్తాను. నాకు చెప్పులు ఇప్పించండి, పెద్ద ఆయన చెప్పులు ఇప్పించండి. వేడి వేడి చెప్పుల్లో నీ గోస ఇంకా వినపడుతూనే ఉంది. నా సంగతి చెప్తాను అన్నావు, ఆఖరికి చెప్పులాగా మిగిలిపోయావు. ప్రపంచానికి కనిపించేవి ఈ 3 సింహాలే. ఈ 3 సింహాల వెనక మనకు కనిపించకుండా 4వ సింహం కూడా ఉంటుంది సార్. ఆ జగన్జీ గారి కారు బ్లాస్ట్ అయిపోవడానికి కారణం ఉగ్రవాదం అని మీరు అనుకోవడం చాలా పొరపాటు. ఇదంతా కేవలం రాజకీయ కుట్ర. అతను చనిపోయాక ఇమీడియట్ గా గద్దెనెక్కిన ఆ హోమ్ మినిస్టరే 4వ సింహం అని నేను అనుకుంటున్నాను. ఏ మిస్టర్, నువ్వు ఒక జర్నలిస్ట్వి, అందరికీ తెలిసిందే నువ్వు రాసుకో. అంతేగాని నీకు తెలిసిన కట్టుకథలు నిజాలు చేయకు. దీని మీద ఒక పెద్ద సిబిఐ ఆఫీసర్ అపాయింట్ చేశారు. ఆవిడ వచ్చాక ఈ కేసు ఓపెన్ చేస్తాం. ఐ నో దట్స్ వై ఐ కేమ్ హియర్. ఒక నేతనే రక్షించలేని స్టేటు ఒక సిబిఐ ఆఫీసర్ని రక్షించగలదా? ఏ మిస్టర్, నువ్వేం చెప్పక్కర్లేదు. ఎవరికేం చెయ్యాలో మాకు బాగా తెలుసు. మీరు ఆవిడకి ఏ విధంగానూ సహకరించారని నాకు బాగా తెలుసు. అందుకే ఆవిడ వచ్చే రోజున ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో నా మ్యాగజైన్ లో ఒక స్పెషల్ ఇష్యూ వేస్తున్నాను. జగన్జీ మర్డరు ఉగ్రవాదులు చేశారన్నది నిజం కాదు. బద్మాష్ గాండి, ఇది కేవలం రాజకీయ హత్య. దీని మీద అప్పటి హోమ్ మినిస్టర్, ఇప్పుడు నేత అయిన పెంచలయ్య ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడం శోచనీయం. నీ ఎవగిడు జోరీగలేక పరేషాన్ చేస్తాండు. ఒక్కటేస్తే 2 అవుతాడు సాలే. ఏమంటావా? డాడీ, నీ స్టేచర్ ఏంటి? నీకు ఇలాంటి 3rd గ్రేడ్ పీపుల్ తో కాంటాక్ట్స్ ఏంటి? నీ గవర్నమెంట్ గురించి అందరూ అసహ్యంగా చెప్పుకుంటున్నారు. పైన ఉన్నవాడి గురించి ప్రత్యేకం అలాగనుకుంటాడమ్మా. మా మెడికల్ కాలేజీలో నాకు మంచి మార్కులు వస్తాయని గౌరవం ఉంది, కానీ నీ కూతురుగా గౌరవం లేదు. ఇది నీ కూతురుగా చెప్పడం లేదు, ఒక మనిషిగా చెప్తున్నాను. ఈ రోజు నుంచి నేను కాలేజీకి బస్సులోనే వెళ్ళొస్తాను. దయచేసి మీ రాజకీయ హంగామా సెక్యూరిటీ నా చుట్టూ పెట్టద్దు ప్లీజ్. గదేంది భయ, నీ బిడ్డ గిట్ల నకరాలు చేస్తాంది. ప్రతిదానికి పట్టించుకుంటే ఎలాగయ్యా? నువ్వు మూస్తే తుడుచుకొని వెళ్ళిపోయేలా ఉండాలి. అది రాజకీయ నీతి. అయ్యా చూడండి మీకు ఎలా మూడిందో. ఒకవైపు ఏమో చిత్తరపిడుగు లాంటి ఆఫీసర్ వచ్చింది, ఇంట్లోనేమో ప్రతిపక్షం తయారైంది, వీధిలో విలేకరు చంద్రగాడు మీ మీద తీవ్రంగా రాసేస్తున్నాడు. ఈ దరిద్రాలని మీరు తట్టుకోగలరా? ఈ నన్ను కన్ఫ్యూజన్ చేసేస్తున్నాడు రా బాబు. ఈ నా బ్రెయిన్ ఉప్పు కారం వేసుకొని తినేస్తున్నాడు రా నాయన. ఏడ నుంచి షురూ చేద్దాం? వాడు చెప్పాడు కదరా, ఆ విలేకరు గాడి నోరు మూత పడకపోతే మన గవర్నమెంట్ మూత పడిపోతుంది. ముందు వాడి నోరు మూంచండి రా.
జగన్జీ చనిపోయాక కేసు ఇన్వెస్టిగేషన్ కి మన స్టేట్ కి మిమ్మల్ని పంపారు కదా. మీరు యూపీలో నెగ్గారు, పంజాబ్ లో నెగ్గారు, అన్ని రాష్ట్రాల్లో నెగ్గారు. కానీ మన రాష్ట్రం ఏంటో తెలుసా? మన రాష్ట్రం మేడిపండు లాంటిది. ఇక్కడ విలన్స్ ఉండరు, రాక్షసులు అంతకంటే ఉండరు, క్రూరమృగాలు ఉండవు. అందరూ మేధావులు, సాధువులు, యోగి పొంగువులానే ఉంటారు. మనకు తెలియకుండానే వెనకాల గోతులు తవ్వేస్తూ ఉంటారు. రౌడీలు గుండాలు ఈ సొసైటీని పరిపాలించడం ఏమిటి? వాళ్ళ జుట్టుపట్టు కీడ్చుకొచ్చి వాళ్ళ కీళ్లు విరిచి లా అండ్ ఆర్డర్ లాంటి పవర్ ఏంటో ఈ స్టేట్ రాజకీయ గుండాలకి చూపిస్తాను. ఆ రోజు కార్ బ్లాస్ట్ అయింది ఇక్కడే మేడం. జగన్జీ కారుకి ముందు వెనక ఎవరి కార్లు ఉన్నాయి? కమాన్. ఫ్రంట్ లో హోమ్ సెక్రటరీది, బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ది మేడం. ఇక్కడికి రాకముందు ఆయన కారు గేట్ అవతల ఆగింది కదా? మేడం, అప్పుడు గేట్ వేయడం వల్ల ఎంతసేపు ఆగింది? 5 minutes 20 seconds ఆగినట్లు రికార్డులో ఉంది. కమాన్. ఓపెన్ దిస్. ఇది ఒరిజినల్ డ్రైనేజ్ కాదు, ఎవరో కావాలని తవ్వారు. ఇవి టైం బాంబుకి సంబంధించిన వైర్. అంటే ఆయన కార్కి బాంబు ఇక్కడే పెట్టారన్నమాట. అందుకే తవ్వారు. Keep it. Hey, hello. ఈ లెవెల్ క్రాసింగ్ లో రోజుకి ఎన్ని ట్రైన్స్ వెళ్తాయి? దాదాపు 100 రైలు వెళ్తుంటాయమ్మా. కొద్ది రోజుల ముందు ఇక్కడ ఆగి వెళ్ళిన జగన్జీ గారి కారు ఆ బ్రిడ్జ్ దగ్గర పేలిపోయింది కదా? థ్యాంక్స్ అమ్మా. ఆ రోజు డ్యూటీలో ఉన్న గేట్ మ్యాన్ ఎవరు? నువ్వేనా? నేనే, సుబ్బారావునండి. చూడు సుబ్బారావు, గేట్ తీసి ఆయన కారు వెళ్ళాక గంట వరకు ఏ ట్రైన్ ఈ లెవెల్ క్రాసింగ్ కి రాలేదు. మరి ఏ ట్రైన్ కోసం గేట్ క్లోజ్ చేసావు? అది సప్తగిరి కోసమా? సప్తగిరే. ఆ రోజు గంట లేటు. మరి సప్తగిరి ఈ లైన్ లో రాదే? ఈ లైన్ లోనే రాని ట్రైను గంట లేటుగా ఎలా వచ్చింది? అప్పుడు మరి కంగారు పడుకు. వాళ్ళు డబ్బులాసి చూపించారు, నువ్వు ఆయన కారులో బాంబు పెట్టి చంపావు. బాంబా? తప్పడమా? అయ్యో, నాకు తెలియదండి. వాళ్ళు డబ్బులు ఇచ్చిన మాట నిజమేనండి. టైంకి గేట్ ఏమన్నారు, ఏ సినిమా నిజమే. చెప్పు, చెప్పు. వాడెవడో చెప్పు, లేదా రైలు కింద పడి ముక్కలైపోతావు. చెబుతాను. ఏ పోరి, నేనెవడో తెలియకుండా చేయి చేసుకుంటున్నావు. ఏంట్రా నీ గురించి తెలుసుకునేది? ఏంట్రా? నీ అసంటోళ్ళని చాలా మందిని చూసినా. ఎవరైనా ఒక అడుగు ముందుకు వేశారో కాల్చి పారేస్తాను. రే, వకీల్ తానికి వెళ్ళి జామీన్ తీసుకురా. ఎవరా నీకు జామీన్ ఇచ్చేది? డోంట్ లిఫ్ట్. వీడి కోసం ఏ ఫోన్ వచ్చినా తీసి పక్కన పెట్టు. ఎఫ్ఐఆర్ తీసుకురా. ఈ విషయంలో చాలా ప్రెజర్స్ వస్తాయని భయంగా ఉంది మేడం. నాన్ సెన్స్. భయం అనుకుంటే రిజైన్ చేసి కాకి బట్టలు వేపి ఇంట్లో కూర్చో. ఇది సిబిఐ హ్యాండిల్ చేస్తున్న కేసు. ఎవరు అడిగినా నామే చెప్పు. నా పర్మిషన్ లేకుండా వీడిని చూడటానికి కూడా ఎవరిని అలౌ చేయొద్దు. అగ్నిపర్వతానన్న ఆరిపేస్తానన్నవాడు ఆర్తికపురంలో ఆడదాని చేతిలో ఆరిపోయాడు. లాయరు బెయిల్ ఏర్పాట్లు చూసావా? కోర్టు సెలవులు చూసుకుని మరీ బొక్కలో పెట్టిందండి. 4 రోజుల వరకు నో కోర్టు. దుడ్దారు ఉందా? అన్ని దారులు మూసేసిందండి. మీ క్యాబినెట్ తలుచుకుంటేనే కానీ అతను బయటికి రాలేడు. అమ్మమ్మ, అసలే మైనార్టీ బెచ్చడు దూరం ఉంది నా గవర్నమెంట్. ఇందులో తలదొరచకూడదు. నేరస్తుడు జైలు ఉంటే బయట తీసుకురాలేము. అదే ప్రజానాయకుడు అయితే ఉద్యమం చేసినా బయట తీసుకురావచ్చు. మన కిరాయి ఉద్యమకారుని లారీల్లో దించండి. మన పూనం సింగ్ ని ప్రజానాయకుడిని చేయండి. పూనం సింగ్, సిబిఐ విజయ. ప్రజానాయకుడు పూనం సింగ్ రే. 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 Quiet. ప్రజానాయకుడు పూనం సింగ్ రే. Quiet. ఏమిటిదంతా? మహానాయకుడు పూనం సింగ్ వెంటనే విడుదల చేయాలి. మీలాంటి వాళ్ళ కిరాయి నినాదాలకి భయపడి వాడిని వదిలిపెట్టడానికి ఇది మీ పొలిటికల్ లాకప్ కాదురా, నిజమైన పోలీస్ లాకప్.
వాణ్ణి వదిలిపెట్టడం ఇంపాసిబుల్. ఆయన వదలకపోతే రాష్ట్రమంతటా ఉద్యమాన్ని ఉద్రేకించారు. మీకు 1 minute టైం ఇస్తున్నాను. ఈలోగా ఈ చోటు ఖాళీ చేయండి. లేదా ఈ ఉద్యమాల కోసమే స్వతంత్రం వచ్చిందని మీరు అనుకుంటే పోలీస్కి ఎలాంటి స్వతంత్రం ఉందో నేను చూపిస్తాను. ఓన్లీ 1 minute. Entire police, come here. చెప్పు, ఆ రాజకీయానికి నీకు సంబంధం ఏంటి? అసలు ఎందుకు ఈ పని చేశావు? నాకు తెలియదు, నేను చేయలే. నువ్వే చేశావు. నీకు ఆయనకి ఏంటి విరోధం? నీకు జగజ్జీకి ఏంటి విరోధం? మనకెవరితో నిరోధం లేదు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుసు. నీ వెనక ఎవరో ఉన్నారు. వాళ్ళే కావాలని చేయించారు. వాళ్ళెవరో చెప్పు. ఎవరు లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. మేడం, మీకు ఫోను. ఎవరో చంద్ర అంట. హలో, నేను చంద్రాన్ని మాట్లాడుతున్నాను. చెప్పు. జగన్జీ మర్డర్ కేసుకు సంబంధించి మనకు కావాల్సిన వాడు ఒకరు దొరికాడు. ఎక్కడ? హోటల్ సీరాక్ ఇంటర్నేషనల్. అక్కడ తీసుకురానా? వద్దు, నువ్వు వాడిని అక్కడే ఉంచు. నేను వస్తున్నాను. జర్నలిస్ట్ చంద్రలా ఫోన్ చేసి నిన్న ఇక్కడ రప్పించింది మేమే. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వెంటనే పూనం సింగ్ ను ఒంటరిగా ఇక్కడికి పంపించమని చెప్పు. చెప్పు. హలో, ఇస్ ఇట్ జనరల్ హాస్పిటల్? నేను సిబిఐ ఆఫీసర్ విజయన్ మాట్లాడుతున్నాను. హోటల్ శ్రీరాక్ ఇంటర్నేషనల్ కి మంచి కండిషన్ లో ఉన్న అంబులెన్స్ ఒకటి పంపించండి.
అది కాదు సార్, ఈ కేసు పోలీసులకు అప్పగించి ఉంటే ఇంత గొడవయ్యేది కాదు. సిబిఐ, అందులోనూ మిస్ విజయన్ డీల్ చేయడం చాలా కష్టం. షీఈ్ వెరీ పవర్ఫుల్ లేడీ. ఆ పూనం సింగ్ వెంటనే బయటకు రావాలి, లేదా ఆ బొక్కలోనే కుక్కురు పేరై ఉండాలి. మీరు అనవసరంగా కంగారు పడకండి, నేను అన్ని చూసుకుంటానుగా. దాని సంగతి నువ్వు చూడకపోతే నీ సంగతి నేను చూడాల్సి ఉంటుంది. అయ్యా మీరు చంపేయండి పొడి చేయండి అని ఫోన్లో కమిట్ అయితే అందరు ఈ మధ్య ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట. మీరు బొక్కలో పడ్డారనుకోండి, బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని బయటకు లాగలేడు. అమ్మా, అప్పుడు హిట్లరు కాదు, చాణక్యుడు కాదు, బుట్టు అయిపోతుంది మీ పరిస్థితి. అయ్యి బాబోయ్, నన్ను కన్ఫ్యూజన్ చేసి ఊరుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు. నన్నేం బయటకు పంపక్కర్లేదు, నా కాళ్ళలోనే నేనే బయటకు వెళ్ళిపోతాను. ఈవిడ చెప్పింది కరెక్టే, ఏది డైరెక్ట్గా కమిట్ అవ్వకూడదు, ఓన్లీ రూల్ చేత అడిగిస్తే పోద్ది. అడగండి. మిస్ విజయ, మీరు గొప్ప మేధాశక్తి ఉన్న సిబిఐ ఆఫీసర్ కావచ్చు, కానీ మీరు వెళ్తున్న విధానం చాలా దురుసుగా ఉంది. ఉద్యమకారుల మీదకి పోలీసు వ్యాన్ నడిపి చంపపోవడం, స్ట్రీట్ రౌడీలతో గొడవలు, ఇవన్నీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని కాదు, రౌడీలు చేసే పని. దానికి మీరే పేరుని పెట్టండి, నేను చేసింది మాత్రం నా డ్యూటీ. ఒక రౌడీ రాజకీయ నాయకుడు అయిపోతాడా? వాళ్ళు విడిపించడం కోసం చేసే దౌర్జన్యం ఉద్యమం అయిపోతుందా? వాళ్ళు కీడు విరుచులో రౌడీగా అవుతుందా? సార్, నేను అన్ని ఆధారాలతోనే కేసు డీల్ చేస్తున్నాను. జగన్ జీని ఉగ్రవాదులు చంపారన్నది నిజం కాదు, ఎందుకంటే ఆ రోజు ఆయన 118 ఫియట్ కార్లో వెళ్ళాలి, కానీ చివరి నిమిషంలో అంబాసిడర్ కార్లో వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయం ఉగ్రవాదులకు తెలిసే అవకాశం లేదు, ఒక్క కేబినెట్ మెంబర్స్ తప్ప. పేలిపోయిన ఆయన కారుకి ముందు వెనక ఉన్న కార్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంటే ఆ బాబు ఎంత పవర్ఫుల్లో వాళ్ళకు ముందే తెలిసి జాగ్రత్త పడ్డారా? బ్రిడ్జ్ ఓపెనింగ్ ఇన్వైట్ చేయబడ్డ చాలా మంది మంత్రివర్గ సభ్యులు ఆ రోజు ఫంక్షన్కి రాలేదు. ఇలాంటి ప్రమాదం జరుగుతుందని వాళ్ళకి ముందే తెలుసని నేనెందుకు అనుమానించకూడదు? ఆ రోజు ట్రైన్ వస్తోందని గేట్ వేయలేదు, ఆయన కారుని ఆపడానికి గేట్ వేశారు. ఆగిన కారుకి పూనం సింగ్ బాంబ్ ఫిక్స్ చేశాడు, అతనే చేసినట్టు గేట్ మ్యాన్ సుబ్బారావు సాక్షి ఇచ్చాడు. ఇందులో మీ డిపార్ట్మెంట్ హస్తం కూడా ఉంది, లేకుంటే ఆ లైన్లోనే రాని ట్రైన్ వైర్లెస్ మెసేజ్ ఇచ్చి ఆపడం ఇంపాసిబుల్ ఆఫీసర్ సార్. జగజ్జీ హత్య కేవలం రాజకీయ హత్య, ఇట్స్ పొలిటికల్ మర్డర్. ఇందులో రైల్వే గేట్ కీపర్ దగ్గర నుంచి ఏ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఫుల్ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ దీని వెనకాల ఎవరో వ్యక్తి ఉన్నాడు. అతనెవరో, అతను ఏ స్వార్థం కోసం ఈ హత్య చేయించాడో 24 గంటల్లో నేను బయటపడతాను. అది 24 గంటల్లో బయట లాగుతానన్న మనిషి నేనే. ఝాన్సీ రాణి గుర్రం ఎక్కి కత్తి పెట్టి నరికిందంటే కథ అనుకున్నాను. దీని ముందు అది ఎంత? అది 24 గంటల్లో బయట లాగుతాను అని అంటే 12 గంటల్లోనే లాగొచ్చు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జనం పూనం సింగ్ అరెస్ట్ చేయడం మంచిదా అంటున్నారు కనుక ఇప్పుడు దాన్ని ఏమాత్రం ఎదిరించినా అది పాపులర్ అవుతుంది, మనం అన్పాపులర్ అవుతాం. అసలు అందుకని పూనం సింగ్ అదో వాళ్ళే తెలుసుకుంటారు. మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. చచ్చిపోయిన జగన్జీకి నాకు ఏవో గొడవలుండి ఆయన చంపి నేను నేతనయ్యానని అక్కడక్కడ తాటాకు చప్పులు వినబడుతూనే ఉన్నాయి. అందుకని రేపు ఆయన పుట్టినరోజు మన పార్టీ తరఫున ఘనంగా చేసామనుకో పాత రూమర్లు అన్నీ పోతాయి. ఆయన పేరుతో పినరీలు కట్టించండి, అన్నదానాలు చేయించండి, ఒక్కరినో ఇద్దరినో నాకు ఫేవర్గా ఆత్మాహుతి చేయించండి, ఒక పెద్ద సభ ఏర్పాటు చేయండి. ఏ సభనైతే తన మీద ఉన్న నిందని కప్పిపుచ్చుకోవడం కోసం వాడుకుంటున్నాడో అదే సభలో ప్రజల ముందు, అధికారుల ముందు, మొత్తం అందరి ముందు వాడు చేసింది పబ్లిక్ మైక్ లో చెప్పి అప్పుడు అరెస్ట్ చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్. ఇప్పుడు సభను ఉద్దేశించి గౌరవనీయులైన మన నేత శ్రీ పెంచలయ్య గారు ప్రసంగిస్తారు. ఈరోజు పూజ్యులైన కీర్తిశేషులు శ్రీ జగన్జీ గారి జయంతి. ఆ మహానుభావుడి 64వ పుట్టినరోజు చేయడానికి నేను గాని నా గవర్నమెంట్ గాని అనర్హులు. ఆ చితాభస్వానికి ఎన్ని పుట్టినరోజు చేస్తే మాత్రం ఆ మహాత్ముడు మళ్ళీ మనకు తిరిగి వస్తాడా? స్వర్గీయ జగన్జీ గారు రాష్ట్రం బాగు గురించి నా చెవిలో 2-3 ముక్కలు చెప్తూ ఉండేవారు. ఎప్పటికైనా దాన్ని నెరవేర్చే మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. అసలు ఆయన చంపింది ఎవరు చంపారు అది నాకు తెలియాలి. వాళ్ళని బట్టి ఉరిదించాలి. ఈ కేసులో స్పెషల్ ఆఫీసర్ గా మిస్ విజయాన్ని ఢిల్లీ నుంచి పంపించారు. ఆవిడకున్న ధైర్యం, ఆ లక్ష్యంలో ఉన్న పదును, ఆ అడుగుల్లో ఉన్న తెగింపు చూస్తుంటే అశోక స్తంభం నుంచి ఒక సింహం ఉరుకొచ్చినట్టు అనిపిస్తుంది. ఆవిడకు మన ప్రభుత్వం నుంచి కానీ, నా నుంచి కానీ, నా ప్రజల నుంచి కానీ ఆ అంతకుల్ని పట్టుకోవడానికి పూర్తి సహకారం ఉంటుందని మేయర్ గారి ముందు బల్లకొచ్చి మరీ చెప్తాను. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవనీయులైన మేయర్ గారిని. నో థ్యాంక్ యూ. ప్రీతమ సభికులకు, వేదికను అలంకరించిన పెద్దలకు నా ధన్యవాదాలు. మన స్వర్గీయ జగన్జీ గారు ఎంతటి నిరాడంబరులో, ఎలాంటి కార్యదక్షులో మనందరికీ తెలిసిందే. ఒక మంచి నేతగా ఆయన మరణం మన రాష్ట్రానికి తీరని లోటు.
మేయర్గా ఎన్నో గవర్నమెంట్లు చూశాను కానీ ఇంతటి మహానాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. ఈ ఉగ్రవాదులు వాళ్ళ మార్గాన్ని సవరించుకోవాలి. ఉగ్రవాదంతో సాధించింది అహింస పరమో ధర్మః అని మన సంస్కృతిని తీసుకోవాలి. ఆ మార్గంలోనే మహాత్ముడు మన దేశ స్వాతంత్ర్యాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసింది. ఉగ్రవాదుల హింసా మార్గం వల్ల జగన్నాథరావు గారి లాంటి మహానాయకుడు కోల్పోవడం మన రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మరణమైన సమాజంలో వచ్చేతరమైన ప్రశాంతంగా ప్రస్తుతం. ఇప్పటికైనా ఉగ్రవాదులు హింసా మార్గాన్ని విడనాడి జీవన స్రవంతిలో కలిసి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని సో ఐ రిక్వెస్ట్. నేను కానీ కాల్చి పారిపోతుంది. పట్టుకోండి, అరెస్ట్ చేయండి. Miss Vijay, shut up. I say stop it. నేను చెప్పి వినండి. జగన్జీ హత్య కేసు మీద పరిశోధనలు గారు ఎందుకు పంపిస్తే ఆయన పుట్టినరోజు సభలోనే ఇంకో హత్య చేస్తావా? No! Yes. నువ్వే చేశావు. మీరు గారు ఎందుకు చెప్పావు? ఎవరు తప్పన్నారు? నేనా? No! మా లీడర్ కామ్రేడ్ విజయ్ని మేము తీసుకెళ్లే వరకు ఎవడైనా అడుగు ముందుకు వేశాడో వీడి తల ముక్కలైపోతుంది. కమాన్ కామ్రేడ్ విజయ, 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 కామ్రేడ్ విజయ. Follow them. నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? మాట్లాడరే, మిమ్మల్ని అడిగేది మాట్లాడరే. నీ వెనక ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారంటే క్రితం నువ్వు పనిచేసిన రాష్ట్రాల్లో జరిగిన అరాచకాలకు మారణకాండలకు నువ్వే కారణం అన్నది నిజం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలకు కూడా నువ్వే కారణమని మేము నమ్ముతున్నాం. మేయర్ సావుకే కాదు, మాజీ నేత సావు కారణం కూడా నువ్వేనని ఇప్పుడు తెలిసింది. నీలాంటి వాళ్ళని క్షమించకూడదు. రక్షణ కల్పించాల్సిన శాఖలో ఉంటూ ఈ దారుణాలకి మరణ హోమానికి పాల్పడతావా? నిన్ను ఉగ్రవాద నాయకురాలిగా గుర్తిస్తూ అరెస్ట్ చేస్తున్నాం. ఇదంతా నిజం కాదు, ఇదంతా నిజం కాదు. లా అండ్ ఆర్డర్ ని నా ప్రాణంలో చూసుకున్నాను. ఆడదానిని కూడా మర్చిపోయి నా పోలీస్ వృత్తికి నా జీవితాన్ని అంకితం చేశాను. సిన్సియారిటీకి ఇంతటి భయంకరమైన రూపాన్ని మీ న్యాయస్థానం ఇస్తే భూకంపం వచ్చి ఈ న్యాయస్థానం బద్దలైపోతుంది. యువర్ ఆనర్, బద్దలైపోతుంది. ఏ ఆధారం లేకుండా ఈ నిందలు వేయడం లేదు యువర్ ఆనర్. ఐ గాట్ ఆల్ ద ఎవిడెన్స్. వాట్ ద బ్లడీ ఎవిడెన్స్ యు హావ్? కమ్ ఆన్, షో మీ, కమ్ ఆన్. మీ పేరు? రాజు ఎలియాస్ సుభాష్. ఈ విజయ ఎలియాస్ గుణ నీకు తెలుసా? తెలుసండి. ఆవిడే మా వార్ గ్రూప్ లీడర్. కాలేజీ డేస్ నుండి ఉగ్రవాదానికి జీవితాన్ని అంకితం చేశారు. మాలాంటి యువకులెందరికో ఈ క్యాపిటలిస్టులను నరకడానికి ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఇచ్చారు. ముఖ్యమైన విషయం చెప్తున్నాను వినండి. మా ఉగ్రవాదాన్ని నాశనం చేస్తానన్నాడు మాజీ నేత. ఆయన్ని కారు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయేలా చేసింది మా కామ్రేడ్ విజయ్ గారి. ఆవిడ ధైర్యాన్ని మెచ్చుకోండి, ఆవిడ మేధస్సుకు దోహార్లు అర్పించండి. నాలాంటి వాళ్ళందరినో వృత్తి తీయండి, ఆవిడని మాత్రం ఏమీ చేయకండి ప్లీజ్. ఆవిడ లేకపోతే మా ఉద్యోగం అణగారిపోతుంది. ఆవిడ చేతుల మీదుగా ఈ సమాజానికి పట్టిన చిరపురుగులందరూ నరకాలి. విజయ
విషయంలో దౌర్జన్యానికి దిగిన ఈ విజయ ఎంతకైనా తెగించగలదని నమ్ముతూ ఈమెను నాన్ బెయిలబుల్ గా రిమాండ్లో ఉంచవలసిందిగా ఆదేశించడమైనది. ఎప్పుడు బయలుదేరి ఇప్పుడు వచ్చింది. పోలే, మొత్తానికి వచ్చింది. అబ్బా దిగండి, ఆ చంటిదాన్ని పుస్తకాన్ని చెప్పండి. మీ వాళ్ళకు చూస్తుంటే మిమ్మల్ని కూడా సంకటేసుకోవాలా ఉంది. అబ్బా దిగండి. వస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చింతగుత్తులా పిల్లల్ని కన్నావు, మళ్ళీ చేతిలో చింతకాయ. వీళ్ళనే దింపరా, సామాన దింపరా? సీతమూర్తి శ్రీరామా, మన పిల్లల్ని మనం దింపుకోకపోతే పక్క పెట్టోళ్ళు దింపుతారా ఏంటి? సరే తీసుకో. నవ్వుతావేంటి? శాంతి, శాంతి, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? పిల్లలు సీతమూర్తి శ్రీరామా. శాంతి, పిల్లలు పిచ్చిది, పిల్లలు లేని పిచ్చిది అని అన్ని ఊళ్ళలో అనిపించుకున్నట్టు ఈ ఊళ్ళో కూడా అనిపించుకోకు. చూడు, మనకి ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోగా నీ ఊహలన్నీ నిజమవుతాయి, మనకి బాబు పుడతాడు. ష్యూర్. అలా అయితే మీ నోట్లో చక్కెర పోసి వెంకటేశ్వర స్వామికి మీ తల నీలాలు ఇస్తానే. ఏంటి నావా? సర్లే పద. అరే ఫుల్లుగా కొట్టేయండి. గా పోరిని ఉరి తీసిన తిన్నా బిడ్డ. ఈ బీచ్లా కాదు, ఊరు పూరగా ఖాళీ చేయించి మస్తు పార్టీ ఇస్తా. ఉరి ఖాయం గురు. వేస్తారా? ఊరు ఎప్పుడో వేస్తారు గురు. మంచి పొందు పార్టీ గురు. పొందురా. పోరిని వచ్చి గాడిలో పడేయండి. అశోక్, వచ్చి ఒక్క రోజు కాలేదు, రోడ్డు మీద దొమ్మేంటి? అది కాదు సార్. Shut up! All of you move. వెళ్ళండి మీరందరూ. అశోక్, stop it! Stop it అయితే. ఈ దురుస్తరం వల్ల నీకు 60 ట్రాన్స్ఫర్లు 70 మెమోలు వచ్చాయి. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. పెద్దవాళ్ళు ఎవరో చిన్నవాళ్ళు ఎవరో తెలుసుకుని యూనిఫామ్ వేసుకో, లేకపోతే డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయి. గెట్ లాస్ట్. అశోక్, మీకు కంట్రోల్ రూమ్ నుంచి అర్జెంట్ మెసేజ్. ఏమిటది? వెనకండి, వెళ్ళండి. బూట్ కాల్సి వచ్చేస్తారే. సీరియస్ గా ఉందని ఎందుకు ఫోన్ చేశావు?
సీరియస్గా ఉంటాను గీరియస్గా ఉంటాను. లేకపోతే ఏమిటండి, పూజలు 9ంటికి వస్తా అన్నారు, ఇప్పుడు 1 గంట అయింది. చూడండి పేరెంట్ వాళ్ళంతా తోటకూర కాడలో ఎలా వాడిపోయారో. దేవుడేమో ఆకలితో మలమల్లి ఆడిపోతున్నాడు. అందుకే ఫోన్ చేశాను. తప్ప బట్టలు మార్చుకురండి, టైం అవుతోంది. సీతమ్మోడు శ్రీరామ. సెక్షన్ లేదు కానీ ఈ పూజలు చేసే వాళ్ళని లాకప్ లో పడేయాలి. ఏంటి దొరికాడా? గుడ్. వాడిని సెల్లో వేయండి. నేను 5 minutes లో వచ్చేస్తాను. వచ్చిన తర్వాత ఇంట్రాగేట్ చేస్తాను. ఓకే? ఇంకో 2 గంటల వరకు ఎవరు మాట్లాడకండి. ఇవ్వను. మీరిద్దరూ గత జన్మలో గంధర్వ పక్షుడు. మీరు సంజీవిని గుళికలు పట్టుకుని సరససల్లాపాలాడుకుని వెడుతూ ఉన్న సమయంలో ఆ సంజీవిని గుళిక ఒక కాకి గూడి మీద జారిపడి దాని గుడ్లన్నీ పగిలిపోయాయి. ఆ కాకి మనసు క్షోభిల్లి మీరు వచ్చే జన్మలో దంపతులుగా పుట్టి మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించింది. ఆ కాకి హృదయ శాంతి కోసం శాప నివారణార్థం ఈ వ్రతం చేస్తున్నారు. ఇదే లేటెస్ట్ వ్రతం. పూజ వెంటనే అయిపో, లేకపోతే పోతావు. మంగళం కోసలేంద్రాజ మహలింగరుణాత్మనే చక్రవర్తి కోడలి పిల్ల అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసింది. ఇల్లు గొల్ల చేసేస్తుంది. వచ్చి 2 రోజులైనా కాలేదు, అప్పుడే ఎంతమంది పేరెంట్ వాళ్ళ చీరలు కూడా పెడతాం, కొంప కూడా రాసిస్తాం. తేరగా వస్తే ఇల్లు కూడా చెంగును ముడేసుకుంటారు. తలుపులు నువ్వు రారా. ఉండవే వాళ్ళప్ప, పప్పు గుత్తి కనపడటం లేదే. రైల్లోంచి నువ్వే తీసావు కదా, అది మామూలు గుత్తి కాదే. మా తాత ముత్తాతల నుంచి పప్పులో తిప్పి తిప్పి అలసిపోయిన గుత్తి. ఏమిటదబ్బా డబ్బులు ఇదిగో. ఏంటమ్మా వారపోయాక వస్తానన్నావుగా? ఏరా నేను రావడం నీకు కంగారుగా ఉందా? దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, సూది దారంలాగా చుక్కా చంద్రుళ్లాగా ఉంటారు. గోడ మీద బల్లి మంచం మీద నల్లి ఒకే చోట ఉండిపోకూడదు. ఏటల కాలం ఈ గొడ్డు ముద్దాన్ని పట్టుకుని ఉండిపోతావా ఏమిటి? లోపలికి వెళ్ళు. నాకెందులే బాబు, నా ఎసరు నేను చూసుకుంటాను. అగ్నేమిటే ఇటేగా. ఏంటమ్మా అర్థం లేకుండా నువ్వు మాట్లాడితే? అది నీకు బిడ్డలాంటిదే కదా. పెళ్ళా ముందు మొగుడిని ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అదెంత బాధపడుతుందో చూసావా? పిల్లలు పుడితేనే మొగుడు పెళ్ళాలా? పిల్లలు లేని వాళ్ళు కాపురం చేయడం లేదా? ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. దీని గురించి మాట్లాడేవో పెద్దరికం ఉండదు. ఏంటలా మా అమ్మ చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకుంటారనా? నమ్ముతున్నావు నువ్వు? ఏంటి ఇంకో పెళ్లి చేసుకుంటారా? దాన్ని చంపేను. ఏమండి నేను మంచిదాన్ని కదా, నాకు పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకుంటారా? చేసుకోరు కదా. అబ్బా మీరు బాధపడుతున్నారు ఏమిటండి? ఒక్కసారి నన్ను నెల తప్పనివ్వండి. వరుస తప్పకుండా సంవత్సరానికి 2 కని ఈ ఇల్లుని స్కూల్ చేసి అత్తగారి కళ్ళజోడు పీకించేపోతే అప్పుడు నన్ను అడగండి. కొంచెం నవ్వండి. సీతమ్మడు శ్రీరామ, మనసు సందడిగా ఉంది. ఆది తాళతో చిన్న పదవేనా? అయితే ఏసై. తొలి పొద్దు తీరా గట్టి మలి పొద్దు రైకాదొడిగి, తొలి పొద్దు తీరా గట్టి మలి పొద్దు రైకాదొడిగి, సత్తంగా వచ్చారమ్మావా ఓ రామా, సీతమ్మ మొగుడా శ్రీరామ. తండ్రి వేళ
తొలి పొద్దు సీరా గట్టి మలి పొద్దు రైకా దొడిగి చక్కగా వచ్చారు మావా ఓ రామా సీతమ్మ మొగుడా రాగం పోద్ది ఒడిలోనే దేవిడి గరవంతా గారడి పాలగుత్త పైన పెట్టి తేనె రొట్టె కింద పెట్టి నింపుకోను నిమ్మకాయ తెచ్చా కంకిపాడు మొక్కజొన్న ఆకివీడు అరటికాయ సంచికెత్తి ముద్దులాడవచ్చా సరికొచ్చే సైతుగా ఇవ్వనా బొమ్మలాడో తొలి పొద్దు సీతా గట్టి మలి పొద్దు రైకా దొడిగి చక్కంగా వచ్చారు మావా ఓ రామా సీతమ్మ మొగుడా శ్రీరామ సంధ్య వేళ సుత్తమ్మ బయట జారినంట చంద్రుడు కమ్మంగా గాల వేసినంట లాయి 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 లప్ప లాయి లాయి కళ్ళలు వేయి గొలుగప్ప తొలి పొద్దు సీరా గట్టి మలి పొద్దు రైకా దొడిగి చక్కంగా వచ్చారు మావా ఓ రామా సీతమ్మ మొగుడా శ్రీరామ గుడ్ మార్నింగ్. వసతులన్నీ బాగున్నాయా? ఎగిరెగిరిని ఎండుటాకు ఏనుగు కాలు కింద పడ్డట్టయింది. 24 గంటల్లో నువ్వు బొక్కలో పెడతానన్న ఆసామి నేనే అని నీకు తెలుసు. కానీ 12 గంటల్లోనే నిన్ను ఎలా పెట్టేస్తానన్న సంగతి నీకు తెలియదు. అదే నీ వీక్ పై. నీ పోలీసు లాకప్ నుంచి కొన్ని క్షణాల్లోనే మేము బయటికి రాగలం. కానీ మా పొలిటికల్ లాకప్ నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. అందుకని కోర్టులో అన్ని ఒప్పించుకో. జడ్జి నోట్లో తీర్పు వచ్చే లోపల నిన్ను బయట తీసుకొస్తాను, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, ఊరి చివర బంగ్లా ఒకటి ఏర్పాటు చేసి నీ ఆడతనానికి నేను మొగదిక్కుగా ఉంటాను. I will kill you. ఊరుకోండి. భూమిలో ఉన్న పులి దగ్గర చిన్న పిల్లోడు కూడా దూరంగా ఉండి మాట్లాడతాడు. ఆ విజయ్ ఎవరు అనుకున్నారు? సింహం మీద ఎక్కిన దుర్గమ్మ. దాని చెయ్యి దగ్గర మెడబెట్టి దాన్ని తిడితే ఊరుకుంటుందా? ఆఫీసర్ గారు, తొలి వార్త ఈయన పీక ఊడిపోయి పోయారనే వచ్చింది. ఇంటి మీద జెండా కూడా దించేశాం. అది వదిలేసిన బుర్రని నువ్వు తినేసేలా ఉన్నావురా బాబు. చిచి దరిద్రం, మీ బుర్ర నేను ఎందుకు తింటాను? దానికి వేరే వాళ్ళు వస్తున్నారు. ఎవరు? పై నాయకుడు మన గవర్నమెంట్ మీద చెకింగ్ పంపుతున్న కేంద్ర పార్టీ బృందం. అవునండి, మన గవర్నమెంట్ మీద అపోజిషన్ వాళ్ళంతా మీటింగ్ వేసుకుని అతని కంప్లైంట్ చేశారు. ఆయన వాళ్ళ మాటలు నమ్మి ఈ బృందాన్ని పంపిస్తున్నారు. వాళ్ళిచ్చే రిపోర్ట్ మీదే మన గవర్నమెంట్ ఆధారపడి ఉంటుంది. నేను జర్నలిస్ట్ చంద్రనండి. ఇది మీరు వీళ్ళందరి ద్వారా ఎంక్వైరీ చేస్తే తెలియదు మీకు. వీళ్ళందరూ వాడు తొత్తులండి. యూర్ ఆల్ ప్లీజ్ కీప్ పాయింట్. వాడు తినగా మిగిలింది పడేస్తే బ్రతికే వాళ్ళండి వీళ్ళందరూ. వీళ్ళెందుకు చెప్తారండి వాడి గురించి బ్యాడ్ గా? మీకేం కావాలో నన్ను అడగండి, నేను చెప్తాను. దేకో భాయ్, నువ్వు జర్నలిస్ట్వి,
నీ మీద మాకు గౌరవం ఉంది. నువ్వు చెప్పిన ప్రకారం చేస్తే అది ఉగ్రవాదం అవుతుంది. మా నిబంధనల ప్రకారం చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుంది. हमें क्या करना है हमें अच्छी तरह मालूम है आप बाहर जाइए మీ డెసిషన్ కోసం మా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. ఏంటి కేకలేస్తున్నావు? కేకలేస్తా, నీకు అనవసరం. నేనంటే గౌరవం లేదా? నువ్వు పదవిలోకి వచ్చాక గౌరవం పోయింది. ఏ మిస్టర్, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాం. ఈ ఆంజనేయులు ఏదో అంటించే ఉంటాడు. ఓకండి, తాగారనుకుంటారు. నువ్వు రావే. ఢిల్లీ వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఇక్కడ పరిశీలిస్తే మీరు చేస్తున్నది అన్యాయం అది తెలిసింది. ये तो बहुत दुखी की बात है आप जैसे इंसान लीडर बनने के काबिल नहीं है అందుకని మీకు మీరుగా రాజీనామా చేయండి, లేకపోతే ఆ నిర్ణయం ఏదో మేమే తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోండి ముఖర్జీ గారు. కలకత్తాలో ఉన్న హోటల్ బుడేల్ ఇంటర్నేషనల్ మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. వీణాదేవి గారు డైమండ్ సెట్ మీ జాతిని చూసే చేయించింది. మీరు తాజ్ మహల్ వెనకాల రెస్టారెంట్ కోసం అప్లై చేశారే 175 ఎకరాల యమునా నది పర్ర మీ పేరు మీద రిజిస్టర్ చేయించాను. యారేలాల్జీ, చండీగఢ్లో ఉన్న బల్బుల ఫ్యాక్టరీ రేపటి నుంచి మీదే. సీతారామయ్య గారు కంగారు పడకండి. ఇది కాకుండా అద్దంకిలో ఉన్న 60 ఎకరాల మామిడి తోపు మీ కాబోయే అల్లుడు కట్నంగా ఇవ్వడానికి రెడీగా ఉంది. రసూల్ ఖాన్ గారు, మీరు ఐరన్ లెగ్ అనే ఇంగ్లీష్ పిక్చర్ తీసి రిలీజ్ అవ్వక బాధపడుతున్నారు కదా, దాన్ని అమెరికా వాళ్ళ చేత కొనిపించాను. ఢిల్లీలో మేము విన్నదానికి ఇక్కడ విన్నదానికి సంబంధమే లేదు. నిజానికి మీ మీద ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఎవరైనా కూడా. మీరు ఇలాగే ఉండేలా మేము ఏర్పాటు చేస్తాంగా. మిమ్మల్ని కాదంటే అసలు ఆ కేంద్రమే ఉండదు. వీళ్ళెందరూ ఎందుకు కలిసి చేస్తున్నారు దేవుడి లాంటి మనిషిని? మీరేం బాధపడకండి. మీ మీద మంచి రిపోర్ట్ కేంద్రానికి మేము ఇవ్వదలుచుకున్నాం. आप जैसे नेक इंसान को पाकर हमारा जन्म धन्य हो गया ఇంతకీ మన ప్రియతమ నాయకులు నందనవర్మ గారికి నాకు గొడవలు ఉన్నాయని ఇక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు ఆయన్ని నా స్టేట్ లో ఒక్క 3 రోజులు పర్యటించేలా చేస్తే ఇక్కడ చెప్పుకునే మాటలన్నీ ఆగిపోతాయి. ఓకే. गुड मॉर्निंग इन टुडेस हेडलाइंस అమ్మా, ఇంగ్లీష్ వార్తలు మన వార్తలు ఏమైనా వస్తున్నాయి చూడమ్మా. అలాగే నాన్న ఈ న్యూస్ మందే. మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందనవర్మ ఆనందంగా అంగీకరించారు. వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? ఆయన 3 రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. చాలు చాలు, ఆ 3 రోజులు చాలు. అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యులు 5గురిని శ్రీ నందనవర్మ పార్టీ నుంచి బహిష్కరించారు. ఏంటి? ఎందుకు? అదే మొన్న నీ దగ్గరికి వచ్చారే కేంద్ర పార్టీ బృందం, వాళ్ళని పార్టీ నుండి తీసేశారంట. ఎందుకు 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 అడిగామా? ఏమో నాన్న, మీరు పెంగులిచ్చినట్టు తెలిసిపోయిందేమో. ఈడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు? కింద రేడియోలైనా వచ్చానండి. మిస్టర్ నందనవరం గారు 23వ తారీఖున మన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారా? వెల్కమ్ వెల్కమ్ అయ్యా. ఎటకారా అడగండి, ఆయన ఊరికే రావడం లేదు. ఏదో మంచి ప్లాన్ మీద వస్తున్నాడు. వచ్చినట్టే వస్తాడు. ఆ రేపని కత్తిరింతాడు, ఈ రేపని కత్తిరింతాడు. చివరికి మీ పదవి కూడా కత్తిరించి గోసులు వేసుకుపోతాడు. ఊరేటప్పుడు కూడా ఊగుతారు ఎందుకండి? ముందేం చేయాలో ఆలోచించండి. అవును సార్, ఆయన వచ్చేది ఇక్కడ ఫంక్షన్లో రిబ్బన్ కట్ చేయడానికి కాదు, మీ పదవినే కట్ చేయడానికి వస్తున్నట్టుగా ఢిల్లీలోని కొన్ని వర్గాల ద్వారా నాకు తెలిసింది. మీ దగ్గర రాజీనామా తీసుకుని ఇంకో కొత్త నాటని పెట్టాక ఆయన వెళ్తారు. ఆయన ఇక్కడి నుంచి ప్రాణాలతో వెనక్కి వెళ్తే నా రాజీనామా తీసుకెళ్తారు. ఈ పర్యటన అయ్యేలోగా ఆయన ప్రాణాలు తీసి ఆయన శవాన్ని కేంద్రానికి నేను పంపిస్తాను ప్రత్యేక విమానంలో. నేతేమంటారా? చెప్పండి సార్. ఇది మీరు చేయగలిగే పని కాదు. విదేశాల్లో విమానాలను కూల్చడం దగ్గర నుంచి స్వదేశంలో లీడర్స్ కాల్చడం వరకు చేయగలిగిన సమర్థుడు ఒకడు ఉన్నాడు ఢిల్లీలో. వాడే జాన్. हेलो हेलो, जान है? हाँ, हम पेंचलैया बोलता है. दिल्ली में वर्षा है, ఇక్కడ తుఫాన్ में తుఫాన్ है. అరే తెలుగులో మాట్లాడు. పర్వాలేదు, నాకు తెలుగు తెలుసు. ముఖ్య విషయం చెప్తాను విను. మిస్టర్ నందనవర్మ గారు మా రాష్ట్రం వస్తున్నాడు. ఆయన 23 వస్తున్నాడు. నువ్వు 22 ఇక్కడికి వచ్చి నీ చల్లని చేతులతో ఆయన చంపాలి.
గంటలో వస్తానన్నాడు. పంచర్ పడినాడు. పంచరు అత్తగారు ఊరుకుంటారా? వీడెప్పుడు చూసినా అంతే, చచ్చిపోతున్నాను వీడితో. మూలిగలు పడుతుందేంటి? సీతమ్మోడు శ్రీరామ. అయ్యో బాబు, ఎవరు బాబు? ఏమైంది బాబు? కళ్ళుత్తరు. విజయ, నన్ను చూసి విజయ అంటాడేంటి? వాళ్ళు వస్తున్న నాయకుడిని చంపేస్తున్నారు. ఎందుకు చంపుతున్నారు? ఆయన నువ్వే సేవ్ చేయాలి విజయ. వాళ్ళు 23వ తారీఖున చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసి ఆయన చంపేస్తున్నారు. నువ్వే రక్షించాలి. అది నీ వల్ల అవుతుంది. వాళ్ళు చంపి అది నీ మీద పెడతారు. దాహం 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 విజయ. తీసుకొస్తాను. తొందరగా రావయ్యా, రావయ్యా. ఏమనుకోకండి అమ్మా, పంచరేటింగ్ కాస్త లేట్ అయింది. అది సర్లేవయ్యా, అక్కడ ఎవరో చావు బతుకులో ఉన్నాడు. నీళ్ళున్నాయా? ఉన్నాయా? ఎక్కడమ్మా? రారా. ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? ఎవరు లేరే. శాంతి, ఏంటి కంగారుగా ఉన్నావు? ఏం జరిగింది? అక్కడండి, అక్కడ ఒకతను చంపేశారు. చంపేశారా? ఎక్కడ? రైల్ క్రాసింగ్ దగ్గర అండి. నేను గుడికి వస్తున్నానండి. ఒకతను అక్కడ చావు బతుకులో ఉన్నాడు. అతనితో నేను మాట్లాడానండి. మాట్లాడితే అతను చచ్చిపోతూ వస్తున్న నాయకుడు ఎవరో చంపేస్తున్నట్టు చెప్పాడండి. పాపం మంచినీళ్ళు పెంచలయ్యా. ఏంటిది? మనిషి చచ్చిపోవడం ఏంటి, మన నాయకుడిని చంపడం ఏంటి, నువ్వు అతను చూడడం ఏంటి, ఆ పెంచల ఏంటి? వాట్ ఇస్ దిస్? అది కాదు సార్, అక్కడ ఒక అతను చావు బతుకుల్లో ఉన్నాడని అమ్మగారు చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పక్కన ఎవడో రైలు కింద పడి చచ్చిపోయాడు. అది అమ్మగారు చూసి జరుచుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. దారిలో జీపులో వచ్చేప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. నువ్వు లోపలికి రెస్ట్ తీసుకో. నా మాట ఎవరు నమ్మటం? సూదికి వెళ్తే బెత్తడి బెళ్ళ ఇత్తడైందని. అబ్బా ఏమిటమ్మా ఈ పులకింత? లేకపోతే వాడిని చంపింది నేనని చెప్పిన విడ. బాగుందమ్మా, శబాసు. ఇలాంటి మా ఇళ్ళన్నీ చూడబట్టే ఈ ఇంట్లో పిల్ల పాప లేకుండా పోయింది. గుడికెళ్ళిన దానివి నీకు గూడు పుటాని ఎందుకు? నేను చెప్పేది నిజం. అసలు అతను ఏమిటోనమ్మా, ఏమని సరే నీకు మడేలు సాహిబు చేత తాయితీ కట్టించాల్సిందే. తాలిపులే చూసుకున్నా, తాయితీలే చూసుకున్నా. అవును, బెల్లం ఎక్కడ పెట్టాను ఏమో. ఇదిగో, కోడలు గొడ్డుబోతురాలన్నదే భరించలేకపోతున్నాను. ఇక నీ కోడలు పిచ్చిది అని అందరూ అంటే నిన్ను ఇంట్లోంచి పంపించాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఏమే, ఆ నాయకుడిని ఎవరు చంపేస్తున్నారంటే పాపం. ప్రతి మలుపులోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేది ముఖ్యమైన వ్యక్తి, చేసేది మర్డరు. అది మన స్టేట్ లో. సార్, అత్తమానం రిపీట్ చేయకండి, రివీల్ అయిపోద్ది. ఆల్రెడీ రివీల్ అయిపోయింది. ఏం జరిగిందిరా? ఏం జరుగుడైంది? మీరు రహస్యంగా లోపట మాట్లాడుకుంటాం అనుకున్నారు. గోడలకు గిట్ల చెవులుంటాయని మర్చిపోయిండ్రు. మీరుగా జాన్ మాట్లాడుకున్నది గా జర్నలిస్ట్ విన్నాడు. ఎరికనా? విన్నాడా? ఎక్కడ? అండేసండి. అన్నీ అయినాయి. ఆయన తరిమి పట్టుకుని వేసేశాక ఆడు తప్పించుకుని పొదల్లో కొనూపురితో దొరికితే వాడిని తీసుకెళ్లి రైలు కింద పడేశాం. మంచి పని చేశారు. ఓ మనిషిని పిలిచారండి. అబ్బా, ఓ సమస్య తీరిపోయింది. మీ సమస్య తీరేటప్పటికి మా పోలీసు వాళ్ళ సమస్యలు మొదలవుతాయండి. ఆ చచ్చిపోయిన వ్యక్తి ఒక ఇంపార్టెంట్ జర్నలిస్ట్ కాబట్టి ఈ పాటికే వాడి పేరు మీద ఉద్యమాలు గొడవలు మొదలై ఉంటాయి. అసలే వాడు మనకు ఎగినెస్ట్. ముందు మనల్ని డౌట్ చేస్తారు. ఆడమానం ఉండే ఓ మనిషిని రమ్మన్నాను. ఓ పని చేయండి, తెల్లారేదాకా సిటీలో కలిపి పెట్టండి. ఈ రోజు వార్తల్లో నువ్వు నా దగ్గర ఉండిపోతావా? ఉంటాడు. చూడమ్మా, సమయం కాని సమయంలో ఇలాంటప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది.
నీకే ఇబ్బందిగా లేదు కదమ్మా? దానికే ఉంది అత్తయ్య గారు. మా ఆయన కూడా ఊళ్ళో లేరు కదా. శాంతికి పిల్లలంటే ఇష్టం. మా అబ్బాయి అంటే చాలా సరదా. నాకు తోడుగాను ఉన్నట్టుంటుంది. బాబు శాంతి దగ్గర ఉంటాడని నేనే వచ్చాను. నాకేం ఇబ్బంది లేదే. ఓలప్ప ఆవు పేడేస్తే తెద్దామని బయటికి వెళ్ళానే పోలీసు వాడు కాల్చి పారేస్తున్నారు. కుక్కల పెళ్లికి దోమలు పెడదని పోయి పోలీసు వాడితో పెట్టుకోకూడదమ్మా. దొంగతనం చేసేవారు బొక్కలు వస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అందుకని అడుగు బయట పెట్టని శపథం చేసి మరీ వచ్చానే. పోలీస్ బెటాలియన్ మీద గుండాలు దాడి చేయడం వల్ల ఒక సిఐ, 2 పోలీస్ కానిస్టేబుల్స్ మరణించారు. చార్మినార్ ప్రాంతంలో పోలీసులు మారణాయుధాలతో కొందరు గుండాలు ఈ దారుణానికి పాల్పడ్డారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుడు కొత్తగా ఈ మధ్యనే ఈ ప్రాంతానికి బదిలీ అయి వచ్చాడు. చనిపోయిన 2 కానిస్టేబుల్స్ కూడా విజయవాడ బెటాలియన్ కి చెందినవారు. చనిపోయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వరంగల్ కి చెందిన రాజారాం. అతనికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఇలాంటి ఏదో జరిగిందని ముందే అనుకున్నాను. బిడ్డకి ఏదైనా అయితే నేను ఎలా తలెత్తు తిరగలను? పదక హాస్పిటల్ తీసుకెళ్తావా? బయట కట్టి పెట్టారు. అవును, బయటకి వెళ్తే కాల్ చేస్తా. అలా పెట్టి చంపుకుంటావా? ఏమైతే అయ్యో అయ్యో నా మాట వినవే. ఆగవే, ఆగమంటుంటే ఆగు. అయ్యో ఆగవే, వద్దాయి ఆగవే. చూసావా ఒంటిది ఎలా పోతుందో? ఊరుకోలేప్ప. దోమల ముందేస్తే చీమలు కూడా వచ్చినట్టు ఈ కర్ఫ్యూ దెబ్బతో దీని పేరు విరగడైపోతుంది. నేను ప్రెస్ లో వర్క్ చేస్తున్నాను సార్. పాస్ సార్. నా మాట సార్. శాంతి, ఏమిటి నాకేదో భయంగా ఉందమ్మా. వాళ్ళు కూడా వాళ్ళది, మన కూడా మంది. ఏం జరిగింది డాక్టర్ మేరీ? ఏమైంది? బాబు మెట్ల నుంచి పడిపోయాడు. నెత్తురు బొట్ట కారిపోతుంది. చూడండమ్మా. ఈ కర్తీలు ఎలా వచ్చారు? బాబు ప్రాణాల కంటే మా ప్రాణాలు ముఖ్యం కాదు. త్వరగా చూడండి. డాక్టర్మా, బాబుకి ఎలా ఉంది? బాబుకేం కాలేదు కదమ్మా, బాగానే ఉన్నాడు. కాకపోతే 3 కుట్లు పడ్డాయి. ఏం పర్లేదు, కంగారు పడకండి. ఈ రాత్రికి ఇక్కడే ఉంచితే మంచిది. శాంతి, నువ్వు వెళ్ళమ్మా, నేను ఉంటానుగా. ఈ కర్ఫ్యూలో రావడమే ప్రమాదం, మళ్ళీ వెళ్ళడం కూడానా? ఏం పర్వాలేదు డాక్టర్మా. నేను ఇన్స్పెక్టర్ భార్యని, నన్ను ఎవరు ఆపరు. నేను వెళ్ళకపోతే మా ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అక్క, రేపు పొద్దున పాలు తీసుకొస్తాను బాబుకి. నీకు టిఫిన్ తీసుకొస్తాను. ఏ సీతమ్మోడు శ్రీరామ రక్షించా, లేకపోతే బతుకుండేదానే కాదు. చంటి, అయ్యో నువ్వెప్పుడొచ్చావు? సీతమ్మోడు శ్రీరామ, సమయానికి తోడు దొరికావు. ఇన్స్పెక్టర్ గారు వచ్చే టైం అయింది. చినుకులు కూడా పడుతున్నాయి. మన ఇంటికి వెళ్ళిపోదామే. ఎవరు నువ్వు? ఆడ మనిషిని. ఇది మా తంటి. ఇక్కడ ఎందుకున్నావు? వర్షం వచ్చింది, పంచుకొచ్చాను. కొంచెం మీ జీపులో మా ఇంటి దగ్గర దింపరా. కర్ఫ్యూలో అర్ధరాత్రి ఇక్కడ ఏం చేయాలని వచ్చావు? ఇదిగో, నేనెవరో మా ఆయన ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. మళ్ళీ తెలిసిన తర్వాత నువ్వే బాధపడతావా? నీ ఆయన పేరేంటి? వాళ్ళ మొగుడు పేరు చెప్పకూడదు. ఏం చేస్తుంటాడు? ఇన్స్పెక్టర్ గారు. నీలాంటి వాళ్ళు ఈ మధ్య మొగుళ్ళని, లాయర్లని, కలెక్టర్లని, ఇన్స్పెక్టర్లని చెప్పుకుంటున్నారు. పద, జీపెక్కు. జీప్ ఎక్కడం మాకేం కొత్త కాదు. సీతమ్మోడు శ్రీరామ, పద. అడో, కరెంట్ ఎప్పుడు వస్తుందయ్యా? ఏంటి, ట్రాన్స్ఫార్మర్ మీద తాడి చెట్టు పడిపోయిందా? పొద్దున్న వరకు రాదా? సీతమ్మోడు శ్రీరామ, దొంగలు బయట బాగానే ఉంటారు. అమాయకులు తెచ్చి లోపల వేసేస్తున్నారు. ఏంటి కంపు? స్టేషన్ శుభ్రం చేసుకోరా. ఆడ పోలీసులు చీపురు పట్టుకుని. ఎక్కువ మాట్లాడుకో, నడో. నువ్వు నడవయ్యా ముందు. సార్, ఏమయ్యో? ఏంటి, కర్ఫ్యూలో రోడ్డు మీద అనుమానాస్పదంగా కనపడింది సార్ ఈవిడ. అనుమానం పెనుబోతాం. ఏమిటి పోతానా? చీకట్లో ఉంటే పోతాండేంటి? సీతమ్మోడు శ్రీరామ. ద్రౌపది ముగ్గురు శ్రీరామ అని నేను అన్నానా? నువ్వు అరవకయ్యా, చట్టి తడుచుకుంటుంది. కత్తుందా? లేదు సార్. టెస్ట్ లో కనపడలేదు సార్. అయినా నాకు అనుమానంగా ఉంది. అసలేంటి నీ ప్లాన్? నీది ఏరియా, ఏ తాలూకా, ఏ ఫారెస్ట్? ఏంటిది? చంటి, సిరిపురపు వీర వెంకట చంటి. దీని వెనక విదేశీ వస్తాయనుందా? ఒకసారి ఇవ్వా. ఇలాంటిదే మా ఆయన దగ్గర ఉంది. ఇలా పెట్టి నొక్కితే. కర్ఫ్యూలో అరెస్ట్ చేసిన రౌడీలు అందరితోటి సెల్స్ అన్ని నిండిపోయాయి సార్. అయితే ఎదురు సెల్లేసి సార్, అది స్పెషల్ సెల్ సార్. తెల్లారేలోపు కంపల మునిపో పెట్టవయ్యా. ఎస్ సార్. పదవమ్మా. ఇదిగా, ఇటు కాదు అటు. పద. మా ఇంటికి వెళ్తాను. ఇంటికి తర్వాత వెళ్తూ కానీ ముందు లోపలికి పద.
ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. చట్టి నువ్వు కళ్ళు మూసుకోమా. ఆడపిల్ల కుక్క పిల్లలు దబాయిస్తారా? ఉండు, మా ఇన్స్పెక్టర్ గారితో చెప్తాను. అప్పుడు నువ్వే ఏడుస్తావు. ఏడోకే, నువ్వు ధైర్యంగా ఉండు. కొంచెం వీళ్ళ సంగతి ఇన్స్పెక్టర్ గారితో చెప్పి బాగా తన్నిద్దాం. అంటే మేయర్ గారి కంపెనీ అటాక్ చేశారా? బీ కేర్ఫుల్. మీరు ఎక్కడే ఉండండి, నేను వస్తున్నా. ఫాలో మీ. ఎస్ సార్. కమ్ ఆన్ క్విక్, రండి. అబ్బా, ఒకటే ఉరుకులు పరుగులు. మా ఇన్స్పెక్టర్ గారు కూడా స్టేషన్ ఇంతేనమాట. భోజనం మర్యాదలు బాగానే ఉన్నాయే. పోలీస్ అంటే మనం వస్తున్నామని తెలిసి ముందే మర్యాదలు చేశారన్నమాట. ఎవరి ప్యాంట్ అమ్మాయి? ఈవిడే కర్ఫ్యూలో పట్టారో ఏంటో. అన్నం కూడా తినకుండా పడుకునుంది. భయపడ్డట్టుంది పిచ్చి పిల్ల. ఇదిగో గుండె నిబ్బరం చేసుకోవాలి నాలాగా. లేచి ఎంగిలిపడు. లేమ్మా. ఎందుకు నువ్వెవరు నాలాంటమ్మాయి? ఎందుకు? పాయసం కాసుకు తాగడానికి. లేకపోతే ఎందుకేంటి? ఏదో సాట అడుగులు కాబట్టి అడిగాం. నువ్వు ఊరుకో. ఇక్కడ మాట పట్టింపులు వచ్చాయి. నా గురించి ఇంకొకరికి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. తెలుసుకుంటే గానీ నాకు ఉబరాట ఆగదు. అది సరేగానమ్మాయి, చంటికి ఆకలేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా పాలు దొరుకుతాయా? నువ్వు ఊరుకోవే చంటి. నీ గురించే కదా అడుగుతున్నాను. జైలుకి వచ్చాక కొంచెం ఓర్చుకోవాలి. నువ్వు తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వచ్చావు. దాన్ని కూడా తీసుకురావడం ఎందుకు? పక్కింటి అక్కయ్య గారు అబ్బాయి మా ఇంట్లో ఆడుకుంటూ మెట్ల మీద నుండి పడిపోయి దెబ్బ తగిలింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పిల్లలు చావు బతుకులో ఉంటే చూస్తూ ఊరుకోవాలా? దానికని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇందులో నా తప్పుందా? నేను అలా కనిపిస్తున్నానా? నా తప్పంటావేంటి? సీతమూడు శ్రీరామ, మీతో దెబ్బలాడుతున్నానంటండి. మీకు ఈ విషయం తెలియదు కదా. ఏమనుకోకండి, నాకు కొంచెం మతి మరపండి. మీకు విషయం తెలుసా? ఒకసారి మా అత్తగారికి కుడుం పెట్టపోయి కుక్క బిస్కెట్లు పెట్టేశారు. బాగున్నాయని తినేసింది. అప్పటి నుంచి ఎప్పుడు కుక్క బిస్కెట్లు తెప్పించుకుని తింటుందంట. ఏమండి, ఈ విషయం ఎవరికి చెప్పకండి, పరువు పోద్ది. ఏమండి, మిమ్మల్ని ఏమే వసే అని పిలవటం బాగోదండి. కొంచెం మీ పేరు చెప్తారా? విజయ. చాలా బాగు. అతను మీ వాడేనండి. మీరు అనుకుని నాకు చెప్పేశాడు చూసారా? మంచి వేళ కొను ఊపిరితో నాకు కనపడ్డాడు. ఈ విషయం మా ఆయనకి చెప్పాను, అత్తగారికి చెప్పాను, వంటోడికి చెప్పాను, దీనికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. ఎవరు నమ్మలా. అందరూ వేళ కొడవే చేశారు. విజయమ్మ, ఈ విషయం నువ్వైనా నమ్మావు, అంతే చాలు. అంత మంచి ఆయన వాళ్ళకెందుకు అడ్డొచ్చాడు? ఆయన ఎందుకు చెప్పాలనుకుంటున్నారు? అది విని నీకు చెప్పాలనుకోవడం ఏమిటి? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి? ఆడదానివి నువ్వు జైలుకి రావడానికి కారణం ఏంటమ్మాయి? అది హరిబిల్లుని ఓసరవెల్లిగా తలకిందులు చేసి నమ్మించిన కుళ్ళు రాజకీయం. అవినీతిని జుట్టుపట్టు పీడ్చుకొచ్చి లాకప్లో వేసినందుకు ఈ లాకప్ పోసలే నన్ను చూసి వెక్కిరించేలా చేసిన లా అండ్ ఆర్డర్ ఓటమి. నన్ను ఉరితీసేలోగా నాకు జరిగింది చెప్పుకోవడానికి ఒక మంచి మనసు కోసం ఎదురు చూస్తున్నాను. ఆ మనసు దొరకదేమో. ఈ సమాజంలో నా సమాధి ఒక ఉగ్రవాది సమాధిగా మిగిలిపోతుందేమోనని ఉక్కిరిబిక్కిరయ్యాను. అమాయకత్వం తప్ప ఏ ఆలోచన లేని నీ కళ్ళు నా కథ విని చెమ్మగిలి తెచ్చాను. సీతమ్మూడు శ్రీరామ, కష్టాలు ఎప్పుడు ఆడదాన్ని నుదుటి మీద రాస్తాడో దేవుడు. ఇదేమైనా న్యాయంగా అవుతా? వాళ్ళు అనుకున్నదే న్యాయం. రాస్కల్స్ డబ్బుతో లా అండ్ ఆర్డర్ని వాళ్ళ ఇంటి కాపలా కుక్కగా చేసుకున్నారు. పలువనే కంచుకోటని చుట్టూ కట్టుకున్నారు. వాళ్ళు నాయకులనేంటి పుట్టించిన పరమేశ్వరునే చంపి అదే న్యాయమని ప్రపంచాన్ని నమ్మించగలరు. ఒప్పిస్తారు. మనం ఇలాగే చేతులు కట్టు కూర్చుంటే వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇదిగో అమ్మాయి, నువ్వెలాగైనా బయటకెళ్ళి వాళ్ళ ఆట కట్టించి తండ్రి లాంటి ఆయన కాపాడాలి. పాపం ఆ పౌరుషం నాకు లేదనుకుంటున్నావా? కానీ ఈ 4 గోడల మధ్య నుంచి ఎలా బయట ఇంతేనా? అవును, ఎలా వెళ్తావు? ఈ ఊసల భోషాల నుంచి బయటకెళ్ళటం చాలా కష్టమే.
నువ్వు నేను ఒకేలా ఉన్నాం కదా. రేపొద్దున్నే మా ఇన్స్పెక్టర్ గారు వచ్చి నన్ను విడిపించుకెళ్తారు. ఈలోగా నువ్వు నేనుగా, నేను నువ్వుగా మారిపోయావు అనుకో, నువ్వు బయటకు వెళ్ళిపోవచ్చు. నీ బదులు నేను ఇక్కడే ఉండిపోవచ్చు. మంచిని కాపాడి అసలు దొంగని బయట పెట్టి ఎంచక్కా నీ మీద నా నిందని చెప్పేసుకోవచ్చు. సరేనా? నో, ఇదేమైనా బయటకోవాలనుకున్నావా? కొన్ని రోజుల్లో నాకు ఉరి శిక్ష పడచ్చు. బయటికెళ్ళి అనుకునేది జరిగి తిరిగి రాలేకపోతే ఆ శిక్ష నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఎవరి చావుకి ఎవరి కర్తలు. చావాలని రాసుంటే బయటకెళ్తే మాత్రం నేను బతుకుతానా? బతకాలని రాసుంటే ఈ కటకటాలు నిన్ను ఆపుతాయా? ఇదిగో చూడమ్మాయి, మనం ఏమైనా సరే ఓ మంచి మనుషులు బతికించుకుంటే మన తర్వాత వాళ్ళకైనా మంచి జరుగుతుంది. అందరికీ కావాల్సిన ఆయన నువ్వు కాపాడాలి. అప్పుడు నువ్వే చెయ్యాలి. అలా చెయ్యాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి. నీ ప్రాణాలు పావుగా చేసి నేను ఈ చదరంగా నాడలేను. అర్థమైందిలే నువ్వెందుకు బయటకు వెళ్ళంటున్నావో. ఇందాక నువ్వు చెప్పిందంతా కట్టుకదన్నమాట. నిజంగా నీకు ఆ పెద్ద గుండాలతో సంబంధం ఉండే ఉంటుంది. ఆ హత్య నువ్వే చేసుంటావు. అందుకే నేను ఉద్యోగం నుంచి తీసేశారు. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు వస్తున్న నాయకుడిని చంపడంలో కూడా నీ వాళ్ళ పన్నాగా ఉండే ఉంటుంది. నువ్వు మామూలు మనిషి కాదు, ఆడాళ్లలో పుట్టిన రాక్షసివి కాదు. నాకు అవునని అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను అపార్థం చేసుకోకు ప్లీజ్. అలాగైతే నువ్వు బయటికి వెళ్ళాలి. ఆ మంచాయిని కాపాడాలి. నువ్వు నిర్దోషమని నిరూపించుకోవాలి. అప్పుడే నేను నమ్ముతాను. అలా జరగటం కుదరదు. జరుగుతుంది. అలా జరిగితే నీకే నష్టం. సారీ మేడం, అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది. సీతమ్మగుడు శ్రీరామా, మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఉతుకు పడేసేదాన్ని. అది కాదు మేడం, మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు కానీ మీ వారి పేరు కానీ చెప్పలేదుగా. ఎలా చెప్తారయ్యా? మొగుడు పేరు పెళ్ళాం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి, ఇన్స్పెక్టర్లకి, రౌడీలకి అందరికి చెప్తుందా? అందుకే చెప్పలేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. ఓకే సార్. నా చంటి తీసుకో. ఏమండి ఇలా రండి. ఏంటి? రాత్రి భోంచేశారా? చేశాను. శనివారం పూట భోంచేశారా? అందుకే మనకి పిల్లలు జల్లు పుట్టడం లేదు. నా వ్రతం అంతా పోయింది. ఇదిగో ఇక నుంచి ఆది, సోమ, మంగళ, బుధ అన్ని వారాలు మానేస్తాను. నువ్వు పద ముందుకు వెళ్దాం. పిల్లల కోసం అండి. అయ్యో సరే రా వెళ్దాం. ఏమండి రాత్రి నాకు చంటికి ఎంత భయం వేసిందో తెలుసా? కరెంటు కూడా లేదు. ట్రాన్స్ఫర్ మీద తాటి చెట్టు పడిపోయిందంట. రాత్రంతా ఇక్కడ పోలీసులు ఉంటే ఉరుకులు పరుగులు. మీరు కూడా అంతేనా? అబ్బా ముందు నువ్వు పద. వినండి, నేను చెప్పేది వినరండి. అసలు ఏమైంది? మేమిద్దరం మారిపోయాని అందరికీ తెలిసిపోతుంది. విజయం కూడా నేను బాగా చూసుకుంటుంది. మన ఇల్లంతా బాగా చూపించు. వెళ్ళిపోవే. అయ్యో ఎవరన్నా చూస్తారు. నీకు దండ పెడతాను. వెళ్ళు చంటి, వెళ్ళు. ఎరా ఒక్క రోజులో జైలు ఫుడ్కి అలవాటు పడిపోయావా? కమా సీతమ్మోడు శ్రీరామ, అంత మంచి జరిగేలా